భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఈరోజు 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు హన్మకొండ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఈ భారతదేశ ప్రజలు తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా బయలుదేరాలని సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. ఈరోజు దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించే దిశగా కేవలం ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే పనిచేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మాయావతి గారి నేతృత్వంలో భారత రాజ్యాంగమే పూర్తి ఎజెండాగా ప్రకటిస్తూ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ దేశ ప్రజలందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా తరఫున ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ రాజ్యాంగము ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని కనుక మనం కాపాడుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ దేశం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పేసి రాజ్యాంగాన్ని మారుస్తామని అనంత్ కుమార్ హెగ్డే గత 10 సంవత్సరాల క్రితమే ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా భారతదేశ ప్రజలందరూ కలిసి రావాలని ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. నేను శనిగరపు రాజు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ కార్యక్రమము మన హన్మకొండ జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ అంబేద్కర్, అలాగే కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి బొల్లంపల్లి సారయ్య గారికి, మన యువకులందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.